నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డ రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. మీకు ఇక మీదట మీరు దయచేసి ఎన్ఓసి విషయంలో కానీ, డాక్యుమెంట్ విషయంలో కానీ, పేమెంట్ విషయంలో కానీ రమేష్ గారితో మీరు ఫోన్ చేయండి. ఎందుకంటే కార్లు కొద్దిగా నేను ఎక్కువ చూడాలి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి కార్లు నేను తిరగవలసి వస్తుంది సార్. తర్వాత ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాను. ఈ ట్రాఫిక్లో కొన్ని ఫోన్లు నేను ఎత్తలేకపోతున్నాను సార్. సారీ అండి, ఎత్తలేకపోతున్నాను. తర్వాత ఆగిన తర్వాత చేస్తున్నాను. మీరు కారు రిలేటెడ్ ఎంక్వైరీ గురించి నాకు ఫోన్ చేయండి. ఏ కారు కావాలన్నా, ఉన్న కారు గురించి, సర్వీస్ హిస్టరీ గురించి, దాని మెకానికల్ కండిషన్ గురించి నాకు ఫోన్ చేయండి సార్. నేను ప్రతిదీ క్లియర్గా కార్ల గురించి చెప్తాను. ఎన్ఓసి విషయంలో అయితే, డాక్యుమెంట్ విషయంలో రమేష్ గారికి ఫోన్ చేయండి. ఆయనతో మాట్లాడండి సార్. ఆయన చక్కగా మీకు అన్ని వివరిస్తారు, అన్నీ చెప్తారు. నేను డేటా అంతా కూడా ప్రతిరోజు నైట్ నేను ఆయనకి అప్ చెప్తూ ఉంటాను. కాబట్టి ఎన్ఓసి ఎప్పుడు వస్తుంది, ప్రాసెస్ అంతా కూడా మీరు రమేష్ గారిని కొద్దిగా ఎంక్వైరీ చేయండి. దయచేసి మీరు సపోర్ట్ చేయండి సార్. ఈరోజు 7వ తారీఖు శనివారం, కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు ఉదయం టైము 5 నిమిషాలు తక్కువ 12 అయింది. కలకత్తాలో ఉన్నాను. శనివారం 7వ తారీఖు నవంబర్ 2024. ఈరోజు ఒక మంచి వెహికల్ అంటే దీనికే ఉదయం ఫోటో పెట్టాను సార్. ఫోటో పెట్టిన వెంటనే సారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు. మేడం గారు వాసిరెడ్డి వెంకట మహేశ్వరి మేడం గారు అడ్వాన్స్ పంపించారు. ఈ కారు మరి ఆయనకి రివ్యూ చూపించాలి కదా, కాబట్టి ఒకసారి నేను వీడియో తీస్తున్నాను సార్. 2014 అండి, 50,000 తిరిగింది సార్. కార్ అయితే టాప్ నాచ్ కండిషను. హోండా అమేజ్ SMT అండి, బేస్ వేరియంటే, బట్ క్వాలిటీ ఉంది సార్. కారు చాలా బాగుంది. ఇలాంటి కార్లు మీకు మంచి మంచి కార్లు నేను వెతికి ఇస్తాను. కార్లు ఈసారి ఎక్కువ కూడా నేను ప్రయత్నం చేస్తాను. దూరమైనా వెళ్ళి మంచి కార్లు నేను వీడియో చేస్తాను, ఫొటోస్ పెడుతున్నాను సార్. దూరంగా ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి ఎవరికైనా కావాలంటే, నా మీద నమ్మకం ఉంటే అడ్వాన్స్ వేస్తున్నారు. వెంటనే వెళ్ళి కార్ చెక్ చేస్తున్నాను. బాగుంది అంటే అడ్వాన్స్ వాళ్ళకి ఇస్తున్నాను. నాకు కారు నచ్చకపోతే ఈ అడ్వాన్స్ తిరిగి రిటర్న్ మీకు వేసేస్తున్నాను. అలా కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎన్ఓసి విషయంలో మీరు దయచేసి అర్థం చేసుకోండి సార్. ఆర్టీఓ ఆఫీసులో పనులు ఎలాగవుతాయో మీ అందరికీ తెలుసు. మీకు కంగారు ఉండొచ్చు, బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఒకసారి నా చేతిలో నుంచి డాక్యుమెంటేషన్ ఆర్టీఓ ఆఫీసులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక మన చేతిలో ఏముండదు సార్. ఆర్టీఓ ఆఫీసులో వాళ్ళు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేస్తారు. మనం ఏజెంట్కి చెప్తాం. ఏజెంట్కి చెప్పినా మనలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఏజెంట్కి ఉంటారు కాబట్టి ఏజెంట్ కూడా ఏం పట్టించుకోరు. అప్ చెప్తారు, ఏ టేబుల్ మీద ఎంత ఇవ్వాలో వాళ్ళు చూసుకుంటారు. అది అలాగ అవుతుంది. ఒక్కొక్కసారి నెల రోజులు పట్టవచ్చు, నెల 15 రోజులు పట్టవచ్చు సార్. మనకి వర్క్ అవ్వడం ఇంపార్టెంట్, వర్క్ పర్ఫెక్ట్గా అవ్వడం ఇంపార్టెంట్ సార్. 10 రోజులు లేట్ అయినంత మాత్రాన మనకి నష్టం ఏమి రాదు. వర్క్ పర్ఫెక్ట్గా అన్నీ క్లియర్గా ఉండి ఎన్ఓసి మనకు రావడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఏంటంటే కొద్దిగా లేట్ అవ్వచ్చు, దయచేసి ఏమనుకోవద్దు. కొద్దిగా ఓపిక పట్టాలి సార్. ఎన్ఓసి ఖచ్చితంగా ఇస్తాను. తర్వాత నేను చూపించే కారు కేవలం ఓనర్కి మీకు మధ్యలో నేను ఉండి నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి కారుని చెక్ చేస్తాను. మీరు వచ్చి కారు చూసుకోండి. నేను చెప్పినట్లుగా ఉంటేనే కారు పట్టుకెళ్ళండి. లేదా మీకు నచ్చకపోతే మీరు ఇచ్చిన అడ్వాన్స్ ₹1 కూడా తీసుకోకుండా మీకు ఇచ్చేస్తాను. మీరు వచ్చి చూసుకోవడం మంచిది. మీరు రావట్లేదు, నేను పంపిస్తున్నాను. నేను పంపించిన తర్వాత చిన్న చిన్న కంప్లైంట్ మీ చేతికి వచ్చిన తర్వాత, ఒక బ్యాటరీ కానీ, బ్రేక్ ముక్కలు, బ్రేక్ ప్యాడ్స్ ఇలాంటివి ఏమైనా కంప్లైంట్ వస్తే మీరు వేయించుకోవాలి సార్. అంతేగాని సార్ మీరు బ్రేక్ ముక్కలు అరిగిపోయినాయి ఇచ్చారు, బ్యాటరీ అయిపోయింది ఇచ్చారు అని దయచేసి నిందేయొద్దు. మీకేంటంటే కారులో నేను ఇంజిన్ మెకానికల్గా నేను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. కారు బాగుంటేనే నేను వీడియో పెడుతున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. కొద్దిగా వీడియోలో ఎక్కువ చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే అందరూ ఒకలా ఉండట్లేదు. కాబట్టి నేను ఇచ్చిన కార్లు అన్నీ బాగుంటున్నాయి. ఏదో 1, 2, 5,000, 3,000 పెట్టుబడులు వస్తాయి. ఆ చిన్న పెట్టుబడులకు కూడా మనం కొనేది సెకండ్ హ్యాండ్ కారు. కొత్తది కొన్న ఫీలింగ్ అయితే ఉండదు. కొత్త కారుకే 3 సర్వీసులు అయిన తర్వాత అక్కడ నుంచి వాడు ముక్కు పిండి మనల్ని వసూలు చేస్తాడు ప్రతి సర్వీస్కి. అలాంటి సెకండ్ హ్యాండ్ కారుకి ఆ మాత్రం పెట్టుబడి లేకుండా ఎట్లా ఉంటుందో
మీరు అర్థం చేసుకోండి. 99% నేను కారు బాగున్నదే, కొంతకాలం మీకు పెట్టుబడి రాకుండా ఉన్నదే నేను కారు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సార్. కారు ఒకసారి స్పీడ్గా చూపించేస్తాను. హోండా ఎంహెచ్ చూడండి సార్. సర్వీస్ హిస్టరీ సార్కి ఇచ్చేసాను, నేను సార్కి సర్వీస్ హిస్టరీ పంపించాను. ఇక అంతా చిన్న స్క్రాచెస్ ఉంటే ఆ స్క్రాచెస్ అన్ని చేయించేశారు. కారు రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి, 50% ఉన్నాయి టైర్లు. జోకర్ కండిషన్ బాగుంది. గుడియా టైర్లు ఉన్నాయి. 2014 ఒరిజినల్ గ్లాస్ సార్. 2014 ఒరిజినల్ గ్లాసు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. ఎక్కడ కూడా సీట్లు ఎక్కడ డ్యామేజ్ లేదు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. సీట్స్ అన్నీ బాగున్నాయి. డాష్ బోర్డ్ నీట్గా ఉంది సార్. డోర్ ప్యాడ్స్ కూడా నీట్గా ఉన్నాయి. డోర్ ఎడ్జ్లు కూడా అన్ని కంపెనీ పంచింగ్లు ఒరిజినల్గా ఉంది. పిల్లర్స్ అన్ని ఒరిజినల్ చెక్ చేశాను సార్. డోర్ బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. మంచి క్వాలిటీ ఉన్నాయి సార్ సీట్లు, సీట్ కవర్స్. వెనకాల టైర్ కూడా 50% కంటే ఎక్కువ ఉంది. జోకర్ బాగుంది. వెనకాల ఈ లెఫ్ట్ సైడ్ క్రాక్ ముక్క పగిలిపోయి ఉంది. అది మారుస్తానని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేశాను. దీనికి కూడా చిన్న క్రాక్ ఉంది. ఈ రెండు కూడా కొత్త లైట్లు వేసారు సార్. 2 లైట్లు వేసారు. నేను మీకోసం ఓనర్స్ని రిక్వెస్ట్ చేసి నేను దానికి పని అన్ని కూడా చేయిస్తున్నాను. మనం కారు మాట్లాడుకుంటున్న తర్వాత వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మనం ఇచ్చే కారు కొద్దిగా నీట్గా ఉండాలి సార్, మీ పేరు చెప్పుకుంటారని చెప్పేసి నేను చెప్పడం వల్ల మొత్తం నీట్గా ఉంది. బూట్ నీట్గా ఉంది సార్. వెనకాల బూట్ అంతా చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ సీల్ టైర్ ఉంది సార్. బ్రిడ్జ్ స్టోను టైర్, కొత్త టైర్ వెనకాలదే బాగుంది. రోబో పంచింగ్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా ఫ్రేమ్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. చాలా నీట్గా ఉంది సార్. రిమోట్ కి ఉండదు సార్ దీనికి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. టైర్ అయితే మీకు 60% టైర్లు ఉన్నాయి వెనకాల. ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఈ పోవు సార్. ఈ స్క్రాచెస్ పోవు, చిన్నదే, ఏం కాదు, అది చిన్న స్క్రాచెస్ సార్, చాలా చిన్నది. అంత చాలా నీట్గా ఉంది సార్. కార్ అయితే ఎప్పటికెప్పుడు రూపాయి పెట్టుబడి లేదు. గ్లాసులు ఒరిజినల్ గ్లాసులు. గ్లాస్ ऊपर कर दो, चारों ग्लास ऊपर कर दो, चाबी। ఇది 2013లో వేసిన గ్లాస్ సార్. ఇది 2014 ఒరిజినల్ గ్లాసు. అన్ని ఒరిజినల్ గ్లాసులు సార్. విన్ నెంబర్ చూడండి, ఇంజిన్ నెంబర్ చూడండి సార్. కార్ చాలా నీట్గా ఉంది సార్. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. చిన్నది సార్. ఇవి పోవు సార్. అక్కడ మళ్ళీ పెయింట్ వేస్తే మనకి డోర్లు పెయింట్ చిన్న దానివల్ల మొత్తం జాండ్ అంతా వేయాలి. అందువల్ల ఏంటంటే అవి వేయకపోవడమే కరెక్ట్గా ఉంటుంది. టైర్ 50% ఉంది సార్. టైర్స్ అన్నీ బాగున్నాయి సార్. 20,000 తిరగొచ్చు ఈజీగా మినిమమ్. చాలు, స్టార్ట్ కదా. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. గ్లాసులు, బానెట్, 4 డోర్లు, బంపరు అన్నీ కూడా మొత్తం టోటల్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ బంపర్కి లెఫ్ట్ సైడ్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చేయించేసారు. అది
యాప్రాన్ ఒరిజినల్ సార్. ఇంజన్, బెడ్ ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదు. బ్యాటరీ కండిషన్ బాగుంది ప్రస్తుతానికి, స్టిక్కర్ లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్. డోర్ అంతా కూడా ఒరిజినల్ సార్. బానెట్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు, ఎక్కడ డిస్టర్బ్ ఏం లేదు సార్. చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్. ఎక్కడ ఎటువంటి నాయిస్ లేదు. దీనికి మూత లేదు సార్. దీనికి सार्क बोल दो थोड़ा कैप मिलेगा, वाइपर वाटर को कैप मिले तो सार्क थोड़ा पूछ लो. सर 50,000 తిరిగింది సార్. కొద్దిగా బ్లర్ వస్తుంది. 50,000 తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్. సర్వీస్ హిస్టరీ పంపించాను సార్కి. హార్న్ బాగుంది. ఏసీ బాగుంది సార్. ఆన్ చేసిన వెంటనే చాలా చిల్లుగా వస్తుంది. గేర్ షిఫ్ట్ బాగుంది సార్. ఎక్కడ కూడా స్టీరింగ్ నాయిస్ లేదు. हेड लाइट्स अన్ని वर्किंग. चारों लाइट चारों सेंटर बटन लाइट्स अన్ని वर्किंग सर. हेड लाइट्स చాలా నీట్ గా ఉన్నాయి సార్. हेड लाइट्स ఎక్కడ కూడా డిమ్ అవ్వలేదు. ब्रेक मार एक बार, ब्रेक. इसमें लाइट जलाता नहीं. ఈ సైడ్ ఎలగట్లేదు లైట్ అండి. నేను చూపిస్తాను సార్. బల్బ్ పోయి ఉంటుంది. ఓకే, బంద్ కర్, బంద్ కర్, డోర్ బంద్ కర్. చూసారు కదా సార్. 2014 సార్. 50,000 తిరిగింది. 2,55,000 రూపాయలకి ఇచ్చాం సార్ ఈ కార్. ఇది చాలా సూపర్ నాచ్ కండిషన్, పర్ఫెక్ట్ గా ఉంది. ఎప్పటికప్పుడు రూపాయి పెట్టుబడి లేదు సార్. పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే. కంగ్రాచులేషన్స్ అండి సార్. మేడం గారు, వాసిరెడ్డి వెంకట మహేశ్వర గారు, కంగ్రాచులేషన్స్ అండి. కారు చాలా బాగుంది. అలాగే ఈరోజు ఉదయం రేనాల్ట్ ట్రైబర్ అండి 7,000 తిరిగింది సార్. 7,000 తిరిగింది. సూపర్ కారు సార్. ఇంకా కొత్త దానికి దానికి తేడా ఏం లేదు. చాలా బాగుంది కారు. 5,20,000 అంత చెప్పారు. ప్లస్ దానికి ట్యాక్స్ 90,000 అవుతుంది. కొత్త కారు 8,50,000 9 లక్షల మధ్యలో ఉంది సార్. 1,50,000 తేడా ఉంటుంది. మనం అన్ని 1,50,000 1,70,000 తేడా ఉంటుంది. కొద్దిగా పెద్ద ఫ్యామిలీ, మాకు తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకి ఆ కారు చాలా బాగుంటుంది సార్. రేనాల్ట్ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి, ఏం పర్వాలేదు. రేనాల్ట్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మన దగ్గర XUV 500 ఒకటి ఉంది, కార్ ఒకటి ఉంది. ఇంకా కార్లు, మంచి మంచి కార్లు మీకు నేను చూస్తాను సార్, తక్కువ తిరిగినవి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు హోండా సిటీ రేపు డెలివరీ అవుతుంది సార్ నల్గొండ 7 గారికి. I10 ఈరోజు ఈ పాటికి డెలివరీ అవ్వాలి. ఇంకా అయిందో లేదో, దగ్గరలో ఉన్నాడు. తిరుపతిలో డెలివరీ తీసుకుంటారు. తర్వాత ఏలూరు శ్రీదేవి మేడం గారికి ఈరోజు డెలివరీ అయింది మార్నింగ్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు అందరూ సంతోషంగా ఉండాలనే, ఎందుకంటే కార్లు నావి కాదు కాబట్టి, ఓనర్ కార్లు కాబట్టి నేను అన్ని చెక్ చేసేస్తాను. నా కార్లు అయితే మోసం చేసి మీకు ఇవ్వచ్చు, నా కార్లు కాదు కాబట్టి నేను అంత మోసం చేసి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సార్. ఎందుకంటే కొన్ని వందల కార్లలో 1, 2, 3 కార్లు వెతుకుతున్నాను. మంచి కార్లు అయితేనే మీకు ఇస్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు వచ్చి తీసుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే నాకు కొద్దిగా హాయిగా ఉంటుంది మీరు రావడం వల్ల. నాకు బాధ్యత కూడా తగ్గుతుంది. మీరు రాని పక్షంలో నేను కంటైనర్కి పంపిస్తున్నాను. ఇప్పటివరకు అన్ని కార్లు బాగున్నాయి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీ సపోర్ట్ సార్ మాకు చాలా అవసరం.
మీ సపోర్ట్ తోటే ఈ ఛానల్ నడుస్తుంది. మీ సపోర్ట్ లేకపోతే నేను ఎవరికి అమ్ముకుంటాను. కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇంకా ఎవరైనా గ్రూప్లో లేకపోతే, మీకు ఒకవేళ లేని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వాట్సాప్లో 2 నెంబర్లు ఉంటాయి కదా, 2 నెంబర్లో ఏదో నెంబర్కి హాయ్ పెట్టండి, లేదంటే షేర్ వాట్సాప్ గ్రూప్ లింక్ అని పెట్టండి, నేను పెడతాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.